హాయ్ ఫ్రెండ్స్ దయచేసి నేను చెప్పే విషయం పూర్తిగా వినండి. ఎందుకంటే నేను ఇంతకుముందు బిగ్ బాస్ గురించి పెట్టాను. మన లాంటి వాళ్ళని బిగ్ బాస్ యాక్సెప్ట్ చేయలేరు అని అనేసి ఏంటి. కానీ ఇది మీరేమో మళ్ళీ ఎప్పుడు వెళ్తావు బిగ్ బాస్కి, ఎప్పుడు వెళ్తావు అంటే మరి ఇంక నాకు తెలిసి నేను ఇంతకు ముందర చెప్పాను. మన లాంటి వాళ్ళని బిగ్ బాస్కి వెళ్ళలేము. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా పనిచేసి, ఒక లేబర్ పని చేసుకుని, ఒక వాచ్మెన్ ఉండి, ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్గా ఉండి, ఇగో ఈ బిల్డింగులంట, ఇలాంటి బిల్డింగులంట సెక్యూరిటీ గార్డ్గా ఉండి మన భార్య పిల్లల్ని కష్టపడి పని చేసుకోవడానికి అంతకు మించింది ఇంకేమీ లేదు. ఎందుకనగా మనం గుండ్లు బాదుకొని ఇంట్లో ప్రాబ్లం ఏంటనేది మా పాపకి ఉన్నది. అందుకనే దీని మీద నేను బిగ్ బాస్కి వచ్చి నేనంటే ఏటో నిరూపించుకొని నా ఫ్యామిలీని చక్కగా చూసుకొని ప్రజలకు కూడా ఒక ఒక సమాజానికి కూడాను ఎంతో కొంత ఉపకారం పడతాను, సాయం చేస్తానని అనేసి మనం చెప్పుకోవడము ఉట్టు భ్రమ. అది కళ్ళకన్నము కళ్ళగా మిగిలిపోతాయి. దయచేసి మీరు ఎప్పుడు కాదు ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. సాధారణ మనుషులు కావాలి, సాధారణ మనుషులకు అవకాశం వచ్చిందని అనేసి బిగ్ బాస్ సార్, నాగార్జున సార్ చెప్తారు. అది ఉట్టు భ్రమ. రికమెండేషన్లు ఉన్నోళ్ళకి, పవర్ ఉన్నోళ్ళకి అందులో ఉంటుంది. ఎందుకంటే అంతమంది డ్యాన్స్ మాస్టర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఓజేలో ఉన్నారు. ఇప్పుడు మన ఓజేలోన ఎంతమంది డ్యాన్స్ మాస్టర్లు లేరు. అక్కడెక్కడ ప్రోగ్రాలు చేసుకొని బతకడమే తప్ప వెళ్ళిపోయి డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళిపోయిన వాళ్ళు డ్యాన్స్ చేసేయగలరా? వాళ్ళకి అవార్డులు ఇచ్చేయగలరా? ఆ డీ జోడీ వరకు కానీ ఎక్కడికైనా వెళ్ళగలరా? ఈ అబ్బులు వెళ్ళరు. ఎక్కడి వరకు ఎలాగెలా చేసుకోవడానికి. అలాగే బిగ్ బాస్ అనే ఆ స్టేజీ, ఆ ప్లాట్ఫాము రికమెండేషన్ ఉన్నోళ్ళు, పవర్ ఉన్నోళ్ళు వాళ్ళు ఆల్రెడీ ముందర సెలెక్టింగ్ చేసినాకే సాధారణ మనుషులు రావాలి, ఈ గొప్ప అవకాశం మీరు వచ్చేయండి, మీ జీవితాలు మారిపోతానంటే నేను ఇప్పుడు 860 వీడియోలు చేశాను. అన్ని మెసేజ్ కూడా మంచి విషయాలు చెప్పడానికే తప్ప చెడు విషయాలు ఏవి ఉండవు, బూతు విషయాలు ఉండవు. అలాంటిది నేను అక్కడ దీనికి 6వ నెల 12వ తారీఖుని వీడియో పెట్టాను. ఇప్పుడు వరకు రిప్లై వచ్చింది, ఓకే చేశారు. కానీ నన్ను డిలీట్ చేసినట్టు కానీ వచ్చేయండి నేను ఫోన్ చేసినట్టు కానీ ఇప్పుడు వరకు ఒక ఈమెయిల్ రాలేదు. ఓకే చేసిన వరకే ఉన్నది. అలాగే ఫ్రెండ్స్ దయచేసి ఇక్కడ నుంచి బిగ్ బాస్ మీద నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఎవ్వరు కూడా గుండ్లు బాదుకొని కొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేరు. దయచేసి అలాంటి విషయం మాత్రం బాగా గుర్తుంచుకొని ఇక్కడ నుంచి నీ ఇల్లు ప్రాబ్లం గురించి, నీ ప్రాబ్లం గురించి నువ్వు కష్టపడి నువ్వే దాన్ని ఎదుర్కొని పోరాడి చేసి నీ కష్టము రెక్కల ముక్కలా కష్టపడి నీ భార్య పిల్లలు పెంచుకో, అలాగే నీ కుటుంబాన్ని పెంచుకో. అంతేగాని ఈ బిగ్ బాస్ అవి ఇవని అనేసి ఇలాంటి విషయాలు చెప్పుకొని నీ టైం వేస్ట్ చేయబోకు, నీ బ్రెయిన్లోన ఆ టాపిక్ తెచ్చుకోకు. ఓకే ఫ్రెండ్స్, నేను ఆడిన మాటలో నీ హృదయంకి టచ్ అయి ఉంటే దయచేసి ఇంకో టిప్పు ఆ బిగ్ బాస్ గురించి ఎత్తకుంటా ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆడిన మాటలన్నీ కూడా 10 మంది వినాలి. అలాగా పోను ఒకరు కాకపోతే 100 మందిలోన ఒకరిద్దరైనా మారరా ఈ ఎంత దీనిగా మంచి మార్గం గురించి ఎంత దీనిగా చెప్తుండో అనేసి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆడిన మాటలు మీరు హృదయంగా టచ్ అయి ఉంటే అందరూ కూడా నాకు ఫాలో కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.